హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన డే 2 రైడ్ అయితే మనాలి స్టార్ట్ అవుతాం అనమాట. ఈ రోజు అయితే ప్రెసెంట్ 6:34 అవుతుంది టైం అయితే. ఇంకా నా లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయితే చేసుకున్నాను. ఇంకా నా రైడింగ్ జాకెట్స్, హెల్మెట్ అయితే మౌంట్ కూడా చేసుకున్నాం గోప్రో అయితే. ఇంకా మనమైతే ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే 525 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మనాలి అయితే ఇది నోయిడాలో అయితే ఉందన్నమాట. ప్రెసెంట్ అయితే నేను కిందకి అయితే వెళ్ళిపోయి మన లగేజ్ అయితే మొత్తం బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుని ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఎర్లీగా అయితే మనం ఈ రోజు అయితే లైట్ ఫెయిల్ అయ్యే లోపు మనాలి అయితే రీచ్ అవుతాం అనమాట. మధ్యలో అయితే కొంచెం బ్రేక్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకో 1 అవర్ ప్లస్ అయితే 11 అవర్స్ అయితే అనమాట ఈరోజు మొత్తం రైడ్ అయితే. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. హెల్మెట్ అయితే మౌంటింగ్ అయితే చేసిన అనమాట. అయితే ఒక ట్రావెల్ బ్యాగ్ అయితే ఉంది, మన రైడింగ్ జాకెట్, ఇంకా గ్లౌజ్ అయితే ఉంది అనమాట. ఈ బ్యాగ్ అయితే మనం అయితే వెనకాల సాడిల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేయాలి. సో ఇప్పుడైతే లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. సాడిల్ బ్యాగ్ దీన్ని సెట్ చేసినాం. సో ఇంకా ఇన్స్టా మౌంట్ అయితే దీనికైతే పెట్టేసినాం ప్రస్తుతానికైతే. మిర్రర్స్ కూడా అయితే నా ట్రాన్స్పోర్ట్కి వచ్చినప్పుడు అయితే మిర్రర్స్ అయితే రిమూవ్ చేసి ఉండే, అవి కూడా ఇంకా ఫిట్ చేసాను అనమాట. ఇదనమాట మన మొత్తం సెటప్ అయితే రైడింగ్ది. మా ఫ్రెండ్ అనమాట, తరుణ్ అనమాట. హాయ్ చెప్పరా. వీటితో చాలా ఫన్ ఉంటుంది అనమాట ఈ రైడ్లో. ఇప్పుడైతే మనమైతే మనాలి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మన డ్రీమ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది, లడాక్ అయితే. ఇంకా మనమైతే ఇంకా ఒక 2 డేస్లో అయితే లడాఖ్లో అయితే ఉంటాం. జై శ్రీరామ్, లెట్స్ గో అనమాట. ఇప్పుడు ఈరోజు అయితే మన రైడ్ అయితే వచ్చేసి 525 కిలోమీటర్స్ అనమాట. మనాలి మన డెస్టినేషన్ అయితే వచ్చేసి. ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి ఎగ్జాక్ట్ 7 అవుతుంది. సో చూడండి, సన్ రైజ్ అయితే చూడండి లెఫ్ట్లో అయితే. ఇక్కడే అనమాట నైట్ స్టే చేసింది అయితే మనం అయితే. ఇదైతే తెలిసిన అన్న వాళ్ళది అనమాట ఫ్లాట్ అయితే ఇక్కడ. తరుణ్ లొకేషన్ పెట్టినానా ఇంకా చూడండి. ఇదైతే నోయిడా అనమాట, గ్రేటర్ నోయిడా. ఇదైతే సెక్టార్ సంథింగ్ ఎంత ఉంది, 370 ఎంత ఉంది. ఫస్ట్ అయితే మనం అయితే సైడ్గా వేసి మనం అయితే లొకేషన్ అయితే చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడైతే ఫుల్ వేడైతే ఉందన్నమాట. మొత్తం అయితే ఫుల్ చెమటలు పట్టిపోయినా. నేను లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసే లోపే మొత్తం తడిసిపోయాను అనమాట. ఇందాకే స్నానం చేసిన, మళ్ళీ ఇంకోసారి అయితే స్నానం చేసిన. నైట్ అయితే లైట్గా వర్షం పడి ఉండే, సో అందుకే అనమాట ఇక్కడైతే ఇంత ఉబ్బదిస్తుంది. చూడండి రోడ్ అయితే చూడండి, ఇదైతే ఎట్లా ఉందో. ఇదైతే సర్వీస్ రోడ్ అనమాట, అయితే మెయిన్ రోడ్డు. సో ఇక్కడి నుంచి అయితే ముందు అయితే మనకి డైవర్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ప్రజెంట్ మనం అయితే వెళ్ళే దగ్గర నుంచి అయితే 10 అవర్స్ మనకి 20 మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట ఈ హైవేలో అయితే. ఢిల్లీ అవుట్స్కర్ట్స్ నుంచి అయితే ఇది అయితే హైవే ఉంది అనమాట మనకైతే. నైట్ మనాలికి అయితే చూడాలి. ముందైతే 3.3 కిలోమీటర్స్ అయితే ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకొని ఇంకా మనం అయితే మళ్ళీ హైవే అయితే ఎక్కుదాం. సో ఇక్కడైతే డేంజర్ ఉరికొస్తారు జనాలు మొత్తం ఎట్టు పడతాడు. కారం కూడా కొట్టకుండా రప్పున అయితే వస్తుండు. అది చిన్న వెహికల్ ఏదో అనుకుంటున్నట్టుంది, కార్ అనుకుంటున్నా ఏమనుకుంటున్నావు వాడు. సో ఇక్కడే ఉంది మనకైతే పెట్రోల్ బంక్. ఇదన్నమాట మన రైడ్లో అయితే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే 800 कैश 0 ठीक है, और अंदर नहीं जा सकते. 0 देख लो. हाँ, సో 8.44 లీటర్స్ అయితే వచ్చింది. ఇక్కడైతే పెట్రోల్ అయితే डीजल पेट्रोल मारना, डीजल क्यों मारते, बाइक को डीजल मारता. సేమ్ पेट्रोल ही डाला है, पेट्रोल डाला, సేమ్ ఒకటే అది. ये डाला, ये डीजल है ना, वो डाला, ये क्यों भाई, भाई ये डाला है जोक ना, तो कर वो ये डाला, ये दोनों का एक ही मिशन. मीटर है. ओहो मजे ले रहे यार. अरे పొద్దుగా అయితే నాకు కూడా ఒక నిమిషం అయితే ఏం అర్థం కాలేదు గైస్. వీడు మా ఫ్రెండ్ డీజిల్ అనేసరికి వీడియో డీజిల్ కొడుతుండు, అది అని అర్థం కాలేదు. హైదరాబాద్ మనాలి హిమాచల్. ఆగే. సో ఇప్పుడైతే మనం అయితే రేంజ్ అయితే చూసుకుందాం. థ్యాంక్ యూ. పొద్దుగా అయితే
వేరే ఫన్ చేసిండు మనోడైతే. నాకు కూడా ఒక నిమిషం అయితే ఏం అర్థం కాదనమాట చెప్పాలంటే. సో ఇప్పుడైతే సైడ్కి అయితే ఆపేసి రేంజ్ అయితే చూసుకుందాం. రేంజ్ అయితే వచ్చేసి 246 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి. ఇప్పుడే టిఫిన్ కోసం అయితే ఒక అయితే అయినాం అనమాట. అక్కడైతే ఆలూ పరోటా, ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒక కాఫీ చెప్పుకున్నాడు. కాఫీ ఇంకా నేనైతే ఒక ఆలూ పరోటా అయితే చెప్పిన, ఒక ఛాయ్ అయితే చెప్పినాం అనమాట. ఇదే తినేసి ఇంకా డైరెక్ట్ ఇంకా 150 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవాలన్నమాట రైడ్కి అయితే. ఇదే అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి. చూడండి హోటల్లో జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారనమాట. తినేసి చెప్తా ఎట్లుందో టేస్ట్ అయితే. ఓకే అంటే నార్మల్గా అయితే ఉంది. ఏదో ఒకటి టిఫిన్కి అయితే ఇంకా టిఫిన్ చేసినాం అనమాట. కనక్ దాబా అని చెప్పి అయితే ఆలూ పరోటా అయితే ఒకటి తీసుకొని ఉండే. ఆలూ పరోటా ఒకటి, ఇంకా ఛాయ్, ఒక కాఫీ అయితే తీసుకొని ఉండే. మొత్తం కలిపి 150 రూపీస్ అయితే అయిందను. ఆలూ పరోటా అయితే ఓకే మంచిగానే ఉందన్నమాట. ఫస్ట్ టైం అనమాట నేను తినడం. ఓకే మంచిగానే ఉంది. అంటే వేరే సైడ్ తిన్నా కానీ అంటే ఇటు సైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కదా, అందుకే ట్రై చేశాను. ఓకే నాట్ బ్యాడ్. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ఆలూ పరోటా అయితే. టైం అయితే మళ్ళీ 9 అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకి 440 కిలోమీటర్స్ ఉందన్నమాట మనాలి అయితే. ఫస్ట్ అయితే 140+ కిలోమీటర్స్ అయితే వెళ్ళాక మనకి 3 అవర్స్ అయితే రైడింగ్ చేసాకైతే ఇంకా ఎగ్జాక్ట్ 1కి ఆ టైంకి మనం నాకు తెలిసి చండీగఢ్ కూడా దాటేసి వెళ్తాం. చండీగఢ్ అయితే 180 కిలోమీటర్స్ ఉందన్నమాట. 188 ఉంది ఇక్కడ నుంచి. దాటినాకనే ఇంకా మ్యాక్సిమం లంచ్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే 200 పెట్టినా నెక్స్ట్ 240 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. అందుకే ఇంకా దాన్ని కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకొని కిలోమీటర్స్ని అయితే ఇంకా నైట్ అయితే కొంచెం తొందరగా రీచ్ కావాలి కాబట్టి అదనమాట ప్లాన్. ముందు అయితే డైవర్షన్ తీసుకొని అయితే ఆ హైవే అయితే ఎక్కాలి. హైవేస్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయన్నమాట. మంచిగా అయితే ఒక 80 to 100లో అయితే క్రూజింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సింపుల్గా అయితే. చూద్దాం మనం గూగుల్ టైంలో ఏమన్నా బీట్ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడైతే మనకి జస్ట్ 94 రూపీసే ఉందన్నమాట లీటర్ పెట్రోల్ అయితే. డీజిల్ అయితే ఇంకా 84 ఉంది. గ్లౌజ్ అయితే ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఆన్లైన్ అయితే బుక్ చేసిన. అంత కంఫర్ట్ లేవు అనమాట. ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇక్కడ ఈ లేయర్ వరకు. సో ఇక్కడైతే మనకి గ్రిప్పింగ్ అయితే దొరకట్లేదు సరిగా. సో అయితే వేస్టే, చాలా వరస్ట్ ఉందన్నమాట ఫీలింగ్ అయితే వేసుకుంటే. ప్రజెంట్ మనమైతే ఇంకా మనకి పోవాల్సింది అయితే 330 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనాలికి. సో టైం అయితే వచ్చేసి 10:41 అవుతుంది. అయితే మనకి లాంగ్ రైడ్ కోసం అయితే నేనైతే ఒకటి 2000 అట్లా 1700 ఎంతో అయింది ఆన్లైన్లో. దాని ప్రొడక్ట్ లింక్ కూడా పెడతాను అనమాట. అదైతే కింద అయితే కుషన్ అనమాట. సో ఆ కుషన్ వేసుకుంటే మాత్రం మనమైతే అసలు లాంగ్ రైడ్స్ అయితే వరీ లెస్ అనమాట. మీరు ఒక 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవచ్చు. లైక్ బట్ట అయితే అంత నొప్పి కూడా అనిపించదు అనమాట. సో చాలామంది ఏదో టూరింగ్ సీట్స్ అని చెప్పి అదని ఇదని 5000 రూపీస్ ఎక్స్ట్రా చేస్తారు, కానీ అది కూడా అంత వర్త్ ఉండదు. మళ్ళీ సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంటుంది అని చెప్పి అయితే నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే నేను వాళ్ళే కాబట్టి నాకు తెలియదు 100% అది అనమాట. ఇక్కడైతే వర్షం పడిపోయింది అనుకుంటా. సో చూడండి రోడ్ అయితే మొత్తం పచ్చిగా ఉంది. ఇప్పుడే హైవే నుంచి అయితే మనం అయితే ఇంకో రోడ్డుకి అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాం అనమాట. స్ట్రైట్ అయితే మొహాలి అని ఉంది. ఈ రోడ్ అయితే నాకు తెలిసి 2వేనే అనుకుంటా. ఎంత దూరం ఇలా ఉంటుందో తెలియదు. ఎంతసేపు అయితే హైవే బాగుంది. ఇప్పుడైతే మళ్ళీ చెప్పాను డైవర్షన్ అయితే అయింది. సేమ్ అలాంటి హైవే ఉంటే మాత్రం అసలు ఇప్పుడు మనం దగ్గర పొద్దున్న నుంచి అయితే 250 పైన అయితే వచ్చినాం అనమాట కిలోమీటర్స్. సేమ్ అదే ఉంటే మాత్రం మనం అట్లీస్ట్ ఇప్పుడు 11 అవుతుంది కదా, 11 o'clockకి మనం 7కి స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడు టైం 11 అవుతుంది, 11:20. 250 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసినాం అనమాట. సో అదే హైవే ఉంటే మాత్రం ఒక 4 వరకే మనం రీచ్ కావచ్చు. ఎట్లయినా ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ వేసుకున్నా 4 వరకు అయితే మన రూమ్లోనే డైరెక్ట్ చెక్ ఇన్ అవ్వచ్చు అనమాట. అలాంటి హైవే ఉంటే ఈ రోడ్డు కాబట్టి కొంచెం ఇంకా డిలే అయిపోతుంది. మనం ఈ రోడ్లో కూడా వెళ్తే మాత్రం డైరెక్ట్ 6కి 7కి అట్లా రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇక్కడైతే చూడండి ఫార్చునర్ చూడండి ముందలైతే పంజాబ్ది. దాన్ని కూడా టైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసిండు అనమాట.
ఫార్చునర్ ఉండడే బల్క్ వేరేలాగా ఉంటుంది కారు, దానికి కూడా వేసారు. చిన్న చిన్న కారు కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు టైర్స్ అయితే అట్లా మోడిఫైడ్ చేసుకుంటున్నారు. నాకు ఇక్కడ టైర్స్ అయితే చాలా చీప్ ఉంటుంది అనుకుంటా, అందుకే ఇంకా చాలామంది అట్లయితే మోడిఫై చేసుకుంటారు అనమాట. మీరు ఒక 100 కార్లు చూస్తే మాత్రం 100లో ఒక 50 కార్లకి పక్కా ఇట్లనే ఉంటుంది టైర్స్ అయితే. మొత్తం రోడ్డు స్టోరీ ఉంది, మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది రోడ్ అండర్. సో వన్స్ అది అయిపోతే సూపర్ ఉంటుంది. చాలా వరకు ఈ రోడ్స్లో అయితే చాలా వరకు కొత్త కొత్త హైవేస్ అయితే రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. టూరిజం చాలా ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ చాలా నీట్గా ఉండాలి రోడ్స్ అయితే. ముందర వెళ్తున్నా ఆల్టో 800 కూడా వేసిండ్రు టైర్ ఎక్స్టెన్షన్. ఇక్కడ అయితే చూడండి వెహికల్ అయితే చూడండి నీట్గా అయితే కలర్స్ పూస్తున్నారు తెలిసి వాళ్ళు గుర్తుపట్టడానికి అట్టుంది. కలర్స్ అయితే భలే ఉన్నాయి ఇవన్నీ, హిమాచల్ బ్రీడ్లు ఇవన్నీ. 9K అప్పుడే నాకు అది సరిపోలేదు అసలు తిన్నది. ఏమంటే ఆకలి అవుతుంది, మళ్ళీ 12 అవుతుంది ఆకలి అయితేనే ఉంది. అంటే మనం వచ్చింది కూడా అంతే ఉందిలే, దగ్గర 250 పైన వచ్చినాం. ఇంకా 250 దాకా ఉంది మనది పోవాల్సింది. సింపుల్గా కొట్టేయచ్చు నాకు తెలుసు, కానీ రోడ్డు కొద్దిగా మంచిగా తగిలితే మాత్రం అసలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంచెం పీపుల్కి అయితే జనాలకి డ్రైవింగ్ స్కిల్స్ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి చెప్పాలంటే. మన దగ్గర పోల్చుకుంటే అంత ఆగమని రావట్లేదు అనమాట. మంచిగా కొంచెం సిస్టమేటిక్గా ఉన్నారు ఇక్కడ పీపుల్ అయితే డ్రైవింగ్ స్కిల్స్లో మాత్రం అయితే. ఇంకా కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, చెప్పి అని పిలుస్తుంటాం కదా మనం ముద్దుగా, ఇంకా వాళ్ళు అయితే చెప్పనక్కర్లేదు, రపా ఉంటారు వాళ్ళు. పుష్పాల రపా కట్ చేస్తూ ఉంటాడు కదా, రప్ప అట్లా తోలుతారు రప్ప ఒక్కొక్కరు. చూస్తే లెఫ్ట్ మట్టి చూడగానే ఆఫ్ రోడ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వద్దులే ఇంకా ముందు ఉంది కదా మన అసలు సిసలైన ఆఫ్ రోడింగ్. హిమాలయన్ కొని హిమాలయకి అయితే వెళ్తున్నాం మొత్తానికి. మనం అయితే హైవే అయితే తగిలేసింది అనమాట మనకి. ఇంకా మనమైతే అన్స్టాపబుల్గా వెళ్ళిపోవచ్చు. గైడింగ్ అయితే మొత్తం మా ఫ్రెండ్ తరుణే అనమాట. ముందైతే నేను అది మౌంటింగ్ పెట్టించుకుందాం అనుకున్నా, కానీ ఇంకా నా డ్యూబ్ దానికైతే ఉండే అనమాట. అది పీక్దాం అనుకున్నా, ఇంకా లైట్స్ కూడా ఉండే, లైట్స్ కూడా పెట్టిద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఎందుకు ఇంకా అవి దొరకలే అనమాట లైట్స్ అయితే. వెహికల్ చూడండి అసలు మొత్తం ముందు ఏం లేదు, మొత్తం డొప్ప అన్నీ వైర్లు ఇట్లా బయటకి ఇట్లా తేలుతున్నాయి. మొత్తం రోడ్డు ఇప్పుడే బాగుందని అన్నాం లేదు, మళ్ళీ అంత కచ్చరా రోడ్డుకి అయితే వచ్చినాం మనం. చండీగఢ్ వాళ్ళ మోటో బ్లాగర్స్ కూడా చండీగఢ్ మోటో బ్లాగర్స్ని కూడా చూసిన. చాలామంది ర్యాపింగ్ కానీ అంతా అసలు చాలా అసలు ఘోరం చేపిస్తారు అనమాట. ఎగ్జాస్ట్లు పెట్టడం కానీ అదంతా అసలు పెద్ద హోల్ వచ్చింది. అసలు అనవసరంగా ఇలాంటి కార్స్ ఏమంటే అసలు పోదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చెప్పాలంటే. చూసారు ఇప్పుడు మనకి ఎంత పెద్ద హోల్ ఉందో. దాంట్లో అయితే మన అడ్వెంచర్ కాబట్టి నడిచింది, కానీ వేరే బైక్ అనుకో అట్టే ఇంకా స్ప్లెండర్ అలాంటివి అయితే దాంట్లో పడిపోవడే ఉంటుంది. ఇంకా అలాంటిది వచ్చినప్పుడు సిచ్యువేషన్ మీరైతే బ్రేక్స్ అయితే అప్లై చేయొద్దు అంత సడన్, ఎందుకంటే మీరు కింద పడే ఛాన్స్. దాన్ని తప్పించాక స్లో చేయండి వెహికల్ని. ఇప్పుడే ఇక్కడైతే ఒక స్టాప్ వేసినాం అనమాట, చెరుకు రసం తాగుదామని. కొద్దిగా ఎనర్జీ డ్రింక్ లాగా అయితే ఉంటుంది మనకి. చెరుకు రసం తాగేసి ఇంకా వెళ్ళిపోదాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంకా రిమైనింగ్ కొట్టేస్తే అయిపోతుంది. ఇంకా లంచ్ చేసేటప్పుడు మన హోటల్ది కూడా బుకింగ్ చేసుకుంటే అయిపోద్ది అని చెప్పి అయితే చూస్తున్నా. ఇప్పుడైతే మనమైతే చెరుకు రసం తాగుదాం మనం అయితే ఇక్కడ ఆగినాం అనమాట రోడ్ సైడ్. బైక్ అయితే ఆడబెట్టినాం. ఇంకా చెరుకు రసం అయితే తాగేసి ఇంకా ముందుకైతే వెళ్తాం. టేస్ట్ అయితే మన దగ్గర ఉండట్లేదు, డిఫరెంట్గా ఉంది. ఎట్లుందిరా? పుదీనా ఫ్లేవర్ అంట. అన్న అయితే బైక్ చూసి किक नहीं रहता, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ रहता नहीं అయితే అన్న అయితే చూసి చెప్తున్నాడు అనమాట బాగుందని. బైక్ అయితే 4 lakhs అంటే నాకు కాళ్ళు కూడా అందుకు ఈ బైక్ కాదు అని చెప్పి అయితే అనుకున్నాం కదా. ఇప్పుడే మనం అయితే చండీగఢ్కి అయితే రీచ్ అయినాం అనమాట. ముందైతే ఫ్యూయల్ కూడా లో ఫ్యూయల్ అయిపోయింది, మళ్ళీ 13 kilometers అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే
ఆల్రెడీ 1 వస్తున్నాం. 1 o'clock 1కి అయితే 1:30కి అయితే తినేస్తే పని అయిపోతుంది. లంచ్ చేస్తే మాత్రం చూడండి ఇక్కడైతే ఎండ కొట్టి ఒకసారి కిందికి వస్తే మాత్రం భలే ప్రశాంతంగా ఉంది. చూసారా బిల్డింగ్స్ అయితే ఇవన్నీ అయితే ఎట్లా ఉన్నాయో. రైట్ సైడ్ అయితే చూడండి సూపర్ ఉన్నాయన్నమాట. ఇదైతే మొత్తం చండీగఢ్ అనమాట. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది అనమాట. 36 degrees అయితే చూపిస్తుంది ఇక్కడైతే ఎండ. ప్రజెంట్ అయితే మనకి ఎండాకాలం స్టార్టింగ్లో అయితే కొడుతూ చూసినాం ఎండ, అట్లా కొడుతుంది ఇక్కడ. ఇప్పుడు 36 degrees అంటే అర్థం చేసుకోండి. ఇది మళ్ళీ వర్షాకాలం. ఇది మొన్నటిదాకేమో ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, అసలు ల్యాండ్ స్లైడ్స్, క్లౌడ్ బ్రష్లు ఇవన్నీ అన్నారు. ఈరోజు చూస్తేనేమో ఎండ 36 degrees ఉంది ఇక్కడ ప్రజెంట్. ఏందో ఏమో అసలు క్లైమేట్ అయితే మనం ఎప్పుడు ఏం అంచనా వేయలేము. 700 అయితే కొట్టించాం అనమాట పెట్రోల్ అయితే. మళ్ళీ అయితే యాక్సిడెంట్ అయింది అనుకుంటా గైస్. యాక్సిడెంట్ అయినట్టుంది వీళ్ళిద్దరికి. ఏదో అయితే గొడవ అయితే అవుతుంది గైస్. చూడాలి. ఎవరికైతే ఏం కాలే. లారీ అయితే గుద్దుకున్నట్టుంది. ఇంకా ఎవరికైతే ఏం కాలే, బాగానే దేవుని దయ వల్ల. జస్ట్ లారీస్ నిద్రపోతే కొంచెం ఇట్లా తాకుతాయి కదా, అట్లా లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా ఎవరో ఏదో వేసారు. ఇంకా వాళ్ళు ఆగి పంచాయతీ చేస్తారు. చూస్తుంటే మాత్రం సూపర్ అనిపిస్తుంది అనమాట. సో మ్యాక్సిమం మన దగ్గర ఇక్కడ బ్రిడ్జెస్ అన్నీ ఇట్లానే ఉంటాయి అన్నమాట. స్టీల్ బ్రిడ్జెస్ మొత్తం ఇట్లా స్టీల్తోనే కడతారనమాట. సో ఇలాంటి ఇందాక కూడా ఒకటి వెళ్ళిపోయింది అనమాట. సో ఇదైతే సెకండ్ బ్రిడ్జ్ అనమాట. చూడండి ఎట్లుందో వ్యూ అయితే. బాబా సూపర్ ఉంది. సో కింద అయితే వాటర్ అయితే మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి. మొత్తం ఏదో పాకురు బట్టి ఉంటాయి కదా, అట్లున్నాయి అనమాట. సో చూడండి లొకేషన్ అయితే చూడండి ఎట్లుందో ఇక్కడ. ఉన్నదేడన్నా మంచిగా ఫ్లోటింగ్ ఉన్న లాభా అక్కడికి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఫ్లోటింగ్ ఉన్నదైతే ఏంటంటే కొంచెం పాపులర్ అయి ఉంటుంది కదా మ్యాక్సిమం ఇక్కడ సైడ్ వాళ్ళకి. అందుకే ఇంకా ఇప్పుడే లంచ్కి అయితే ఈడైతే ఒక దాబాలో అయితే ఆగినాం అనమాట. బైక్ అయితే అక్కడ పార్క్ చేసి మేము లోపలికి అయితే వచ్చినాం. నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒక వెజ్ థాలీ అని ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇప్పుడైతే వెజ్ థాలీ అయితే వచ్చింది, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రాలే. రెండు రాగానే రెండు టేస్ట్ చేసి అయితే ఎలా ఉందో చెప్తాం అనమాట. ఎట్లా స్పైసీ ఉన్నారా? ఓకేనా? బాగుందంట. సో ఇదైతే వెజ్ థాలీ అనమాట. సో ఇది కూడా అయితే మంచిగా ఉంది అనమాట. మధ్యలో ఏంటంటే స్టంట్ బైక్ రోడ్ పెట్టి ఉంది. నేను జస్ట్ ఎంత ఉందని నేను చూస్తే రోడ్ ఈజ్ క్లోజ్డ్ అని చూపిస్తుంది. మళ్ళీ కార్ రోడ్డు పెడితేనేమో చూపిస్తుంది రోడ్డు ఓపెన్ ఉన్నట్టే. ఇంకా మా హోటల్ అతనికి అయితే ఫోన్ చేసి అయితే అడిగినాం అనమాట, ఏమైంది రోడ్డు ఓపెన్ ఉందా క్లోజ్ అని అడిగితే ఓపెనే ఉంది, రండి ఎంతమంది వస్తున్నారు అది అని చెప్పి అడిగాడు అనమాట. సో ఇట్లా బైక్ మీద వస్తున్నారు అది అని చెప్తే ఇంకా ఎందుకు ఆ డౌట్ అని చెప్పి క్లారిఫై చేసుకుందాం అని చెప్పి అయితే కాల్ చేసి ఉండే. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా 200 kilometers అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. మనమైతే దంచి కొట్టాల్సిందే ఇప్పుడు.